21 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చారు. స్టేజ్ మీద ఉన్నాను, చెల్లెలు అక్కడ గ్రౌండ్లో ఉన్నారు. నేనేమని చెప్పాను తెలుసా? ఆ రోజు అన్న చెప్పిన వాక్యం, గొల్యాతు వంటి సమస్యలు నీ ముందున్నాయి, నువ్వు థైరాయిడ్తో బాధపడుతున్నావు, నేను మాట్లాడలేను, బట్ దేవుడు దర్శిస్తున్నాడు. ఈరోజు కూడా నేను సాక్ష్యం చెప్పాలని ఉద్దేశంతో రాలేదు. 2023 సంవత్సరంలో దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, నేను థైరాయిడ్తో బాధపడుతున్నాను. అప్పటికే నాకు అపార్షన్ అయ్యింది. 6 months బేబీని మిస్ అయిపోయా. నేను చాలా వేదనతో ఉన్నా. నా తల్లిని తీసుకుని వచ్చా, మంచులో కూర్చున్నా. అన్న నిలబడి స్టేజ్ మీదకి రమ్మన్నా కానీ నాకు విశ్వాసం లేదు, అస్సలు విశ్వాసం లేదు. పిల్లలు లేక బాధపడుతున్నారా? దేవుడు ఇస్తాడు. 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ. చూడండి ఎంత చక్కని కుమారుడో. చెల్లెమ్మ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్కి వచ్చారు. 21 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చారు. నేను స్టేజ్ మీద ఉన్నాను, చెల్లెలు అక్కడ గ్రౌండ్లో ఉన్నారు. నేనేమని చెప్పాను తెలుసా? వచ్చే సంవత్సరం నొప్పు 12 బిడ్డని దేవుడు ఇయ్యబోతున్నాడని చెప్పాను. జనవరిలో మీటింగ్ జరిగింది. 2023 జనవరిలో మీటింగ్ జరిగింది. 2023 2024 జనవరిలో 4వ తారీఖు నాడు దేవుడు అద్భుతం చేశాడు. అరే చప్పట్లు కొట్టండి అమ్మా. చెప్పు నాన్న. ఆ రోజు అన్న చెప్పిన వాక్యం, గొల్యాతు వంటి సమస్యలు నీ ముందున్నాయి, నువ్వు థైరాయిడ్తో బాధపడుతున్నావు, నేను మాట్లాడలేను, బట్ దేవుడు దర్శిస్తున్నాడు. ఈరోజు కూడా నేను సాక్ష్యం చెప్పాలని ఉద్దేశంతో రాలేదు. కానీ దేవుడు పదే చెప్తున్నాడు, నేను సాక్షిగా వాడుకోబడుతున్నాను, నువ్వెందుకు వెళ్ళవు? కానీ అన్న వాక్యం చెప్పేటప్పుడు ఏడుస్తూనే ఉన్నాను. నేను చాలా రోజుల నుంచి నా తల్లి ఎంతో ప్రార్థనతో పెంచింది. నేను డెలివరీ అయిన కాడ నుంచి ప్రార్థన చేసుకో అని చెప్తుంటే నేను చాలా నిర్లక్ష్యం చేశా. ఈరోజు నాతో సూటిగా మాట్లాడాడు దేవుడు, నువ్వెందుకు నీ అభిషేకాన్ని కోల్పోతున్నావు? మరలా నీకు అభిషేకాన్ని ఇస్తున్నాను. ఈరోజు నీ సేవకుడు ద్వారా నువ్వు మాట్లాడుతున్న మాట రూఢీపరుస్తాను. దేవుడు నన్ను సాక్షిగా నిలబెడతానని వాగ్దానం చేశాడు. నాకు ఆ రోజు 2023 సంవత్సరంలో దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, నేను థైరాయిడ్తో బాధపడుతున్నాను. అప్పటికే నాకు అపార్షన్ అయ్యింది. 6 months బేబీని మిస్ అయిపోయా. నేను చాలా వేదనతో ఉన్నా. నా తల్లిని తీసుకుని వచ్చా, మంచులో కూర్చున్నా. అన్న నిలబడి స్టేజ్ మీదకి రమ్మన్నా కానీ నాకు విశ్వాసం లేదు, అస్సలు విశ్వాసం లేదు నాకు ఇస్తాడని. నేను చాలా ఏడుస్తున్నా. అబ్రహాము విశ్వాసంతో ఎదురు చూసినట్లుగా 26 సంవత్సరాలు విశ్వాసం ఎదురు చూసినట్లుగా నువ్వు చూడు, కొంచెం విశ్వాసం ఉంచు. గొల్యాతు వంటి సమస్య నా ముందు కనబడుతుంది. ఏంటంటే, నా బిడ్డను కోల్పోయానని. చక్కటి కుమార్తెనిచ్చాడు, కానీ నేను కోల్పోయాను. ఎందుకు దేవా ఈ పరిస్థితి? నేను ఎంతో ప్రార్థన కుటుంబం నుంచి వచ్చాను. మరలా నేనంటూ వస్తే ఒక బిడ్డతోనే నేను ఆ గృహానికి అడుగు పెట్టాలని ఆశపడ్డాను. నేను మరలా వచ్చానంటే నా కుమారుడితో మరలా నా కుటుంబంలో అడుగు పెట్టాను. నిన్నటి కాల సమయంలో నా వారసుడితో. ఎవరితో వచ్చావమ్మా? కుమారుడితో వచ్చా. దేవుడు వాగ్దానం చేశాడంటే కరెక్ట్ గా రూఢీపరుస్తారు. ఈ రోజు చెప్తున్నాను, అన్న చెప్పిన వాక్యము నా అభిషేకాన్ని మరలా రెట్టింపు చేసింది. కొట్టండి గట్టిగా చెవులు. హల్లెలూయా. చెల్లెళ్ళు వీడియో చూస్తున్నారా? పిల్లలు లేక బాధపడుతున్నారా? మీరు అబార్షన్ అయిపోయిందని బాధపడుతున్నారా? బాబు భర్తలు డిసప్పాయింట్ అవుతున్నారా? చూడండి, నా చెల్లి జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. 2023 జనవరిలో మాట్లాడాడు యేసయ్య. 2024లో కుమారుణ్ణి చూడండి ఒకసారి. 2024 కుమారుణ్ణి చూడు. జనవరి 6వ తారీఖు ప్రార్థనలోకి వెళ్తారు సేవకులు. వెళ్ళక ముందే చక్కని మగబిడ్డను దేవుడు ఇచ్చారు. గట్టిగా చప్పట్లు పెడదామా? నరేన్కి ఏమనిపిస్తుంది? ఒక డాడీ చక్కని కుమారుడితో మందిరంలో ఉన్నావు, ఏమనిపిస్తుంది? మాటలేం లేవు. దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుడి ద్వారా చెప్పబడిన వాగ్దానం నెరవేరి మీ అందరి ముందు ఉంది ఇప్పుడు. ఆమేన్. నేను అంటే
సేవకులు 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రార్థన గోపురంలో ఉన్నారు. సేవకులు చివరి రోజున వచ్చినప్పుడు, లాస్ట్ రోజు 26వ తారీఖు బయటకు వచ్చినప్పుడు ఎవరెవరైతే బిడ్డలు లేరో ఆ బిడ్డల కొరకు అంటే తల్లి అనిపించుకోకుండా ఎంతమంది గర్భాలు లేక గర్భఫలం లేక బాధపడుతున్నారో వారు లేచి నిలబడి స్టేజ్ మీదకి రమ్మన్నారు. చాలామంది స్టేజ్ మీదకి వచ్చారు. చెల్లి రాలే, ఎక్కడుందో తెలుసా? కింద ఉంది. ఆమె చలిలో ఉంది. ఆల్రెడీ ఆ సమయంలో ఆమె దుఃఖంతో ఉంది. 6 నెలల బిడ్డని కోల్పోయి ఉంది. ఆ చలి మంచులో కూర్చొని ఏలూరు నుంచి వచ్చి ప్రార్థన చేస్తుంది. ఆ సమయంలో నిజంగా ఆమె కన్నీటిని ఎవరు చూశారంటే దేవుడే చూశారండి. ఆమెకున్న విశ్వాసం, సేవకుడు చెప్పారు వారికి చక్కని మగబిడ్డనిస్తారని, ఆ వాగ్దానాన్ని, ఆ మాటని దేవుడు రుజువు చూపించారు. ఈ రోజున రుజువు, ఎగ్జాంపుల్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వారి జీవితంలో ఎగ్జాంపుల్ మాత్రమే. ఆమేన్. 6 నెలల బిడ్డను కోల్పోయారు, కానీ దేవుడు మాట్లాడారు, మాట ఇచ్చారు, మాట నెరవేర్చారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. పిల్లలు లేక బాధపడుతున్నారా? దేవుడు ఇస్తాడు. 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ. చూడండి ఎంత చక్కని కుమారుడో. బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న చెల్లెమ్మతో దేవుడు మాట్లాడాడు. నా చెల్లితో చెప్పాను, చక్కని కుమారుడు పుట్టబోతున్నాడు రా చెల్లెమ్మ అన్న. ఆమేన్. ఆ రోజు అన్న మాట ఈరోజు చక్కని కుమారుడు. చూడొకసారి బుగ్గలు చూడండి. యేసయ్యా, ఒకసారి గట్టిగా చవలు కడాలా. హల్లెలూయా. తప్పక మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. మీకు కూడా చక్కని కుమార్తెను కుమారుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చవలు కడాలా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం. బిడ్డలు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. మునుపెన్నడూ చూడని దీవెనల ఆశీర్వాదాలతో నింపడు. తల దించుకున్నారు ఆ రోజు, ఈ రోజు తల ఎత్తబడ్డది. నీ కొరకు ఘనముగా నిలబడినందుకు వందనాలు. ప్లీజ్ అయ్యా, బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగాక. నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి, బలముతో నింపండి అయ్యా. అవమానాలని ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు. చక్కని కుమారునిచ్చి బిడ్డల్ని గణపరిచినందుకు వందనాలు. ఇంకను గొప్ప వారగుదురుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు నాన్న. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా.